Today I will discuss the Einstein mass energy relation. ఈరోజు మనం ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే E = mc². ఏంటమ్మా ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఏంటి? E = mc². ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ E = mc² అనేది ఐన్స్టీన్ అనే అతను ఏ విధంగా ఫామ్ చేశాడు, ఎలా క్యాలిక్యులేట్ చేశాడు అనేది మనం ఈరోజు విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తాం. ఓకే రైట్. ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ని ఆయన 2 ఈక్వేషన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేశాడు. వాటిల్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఆయన ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ ఏంటి ఈక్వేషను E = mc² అనే వాల్యూని ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. ఈరోజు మనం E = mc² అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా దాని యొక్క ప్రూఫ్ ఏంటో చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్ ఏం తీసుకున్నాడమ్మా? ఫస్ట్ న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్ నుంచి ఒక ఈక్వేషన్ తీసుకున్నాడు. న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ ఈక్వేషన్ ఏంటి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఏంటమ్మా? న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్ నుంచి ఏం తీసుకున్నాడు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. దీన్ని మనం ఈక్వేషన్ పరంగా రాసుకోవాలనుకుంటే చూడండి, ఫోర్స్ అంటే ఏంటి? ఎఫ్ఏ కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ d/dt ఆఫ్ p. p ఈజ్ నథింగ్ బట్ ఏంటి? మొమెంటమ్. ఓకే రైట్. మొమెంటమ్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ p అంటే ఏంటి? మొమెంటం కదా. మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే రైట్. చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి మనం d/d అంటే డిఫరెన్షియేషన్ చేస్తే యూవి ఫార్ములా అప్లై చేస్తాం. యూవి ఫార్ములా అప్లై చేస్తే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ m ఇంటూ dv/dt ప్లస్ నెక్స్ట్ v ఇంటూ dm/dt. ఓకే చూడమ్మా, ఈ ఈక్వేషన్ వచ్చాక మనం టు అప్లయింగ్ ది డిస్టెన్స్ ఆన్ dx ఆన్ అప్లయింగ్ ది బోత్ సైడ్ మనం డిస్టెన్స్ dxని అప్లై చేయమంటుండు. బోత్ సైడ్ అప్లయింగ్ ఆన్ dx. అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. అప్లై చేస్తే ఏమవుతుందమ్మా? ఎఫ్ dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? mdv/dt ఇంటూ dx ప్లస్ v ఇంటూ dm/dt ఇంటూ dx. ఓకే రైట్. మనం ఈ యొక్క dxని మనం బోత్ సైడ్ అప్లై చేసాం. నెక్స్ట్ మనకి ఏ విధంగా ఈక్వేషన్ ఫామ్ అవుతుంది చూడండి. ది వర్క్ డన్ బై ది ఫోర్స్. ఏంటమ్మా? ది వర్క్ డన్ బై ది ఫోర్స్. ది వర్క్ డన్ బై ది ఫోర్స్ అంటే ఏంటి? దేర్ఫోర్ ఎఫ్ dx ఈజ్ ఈక్వల్ టు dw అనుకోమంటాడు. ఏంటి? ది వర్క్ డన్ బై ది ఫోర్స్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ dx ఈజ్ ఈక్వల్ టు dw అవుతుంది. చూడండి, dw ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం? m ఇంటూ ఈ dvని ఇక్కడ రాసుకోండమ్మా. నెక్స్ట్ dx/dt రాసుకోవచ్చు కదా. చూడండి, dvని ఇక్కడ రాసుకొని dx/dt రాసుకున్నాం. ప్లస్ నెక్స్ట్ ఏముంది అక్కడ? dm అని కూడా పక్కన రాసుకోండి. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు? dx/dtగా రాసుకోవచ్చు. ఓకే రైట్. దేర్ఫోర్ dx/dt ఈజ్ ఈక్వల్ టు v. ఎందుకంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? వెలాసిటీ. కాబట్టి dx/dt ఏమవుతుంది? వెలాసిటీ అవుతుంది. అప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? dw ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ dv. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ అన్నాడు కాబట్టి v.
ప్లస్ v ఇంటూ dm. v dm, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ కాబట్టి v. ఓకే రైట్, v ఇంటూ v స్క్వేర్. చూడండి ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, dw ఈజ్ ఈక్వల్ టు mv dv ప్లస్ v ఇంటూ v స్క్వేర్ dm. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, అకార్డింగ్ టు now using the variation of mass with velocity, variation of mass with velocity in relativity theory. చూడండి నెక్స్ట్ ఏమో యూజ్ చేసుకోవాలి, నౌ యూజింగ్ ది వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ఇన్ రిలేటివిటీ థియరీ నుంచి మనం ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, అది వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ఈక్వేషన్ ఏంటమ్మా, m ఈజ్ ఈక్వల్ m0/√1 - v స్క్వేర్ బై c స్క్వేరే కదా. దీ యొక్క ఈక్వేషన్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఆన్ అబోవ్ ఈక్వేషన్, మనం అబోవ్ ఈక్వేషన్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి అమ్మ, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m0 స్క్వేర్ బై స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 1 - v స్క్వేర్ బై c స్క్వేర్ అవుతుంది. ఓకే రైట్, ఇది చేసుకున్నాక నెక్స్ట్ మనం ఈ యొక్క ఈ 1 - v స్క్వేర్ బై c స్క్వేర్ వాల్యూ ఉంది కదా, దీనికి ఎల్సిఎం చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m0 స్క్వేర్ బై దానికి ఎల్సిఎం చేస్తే c స్క్వేర్ మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ అవుతుంది. ఈ c స్క్వేర్ వాల్యూని పైకి పంపించండి. ఇప్పుడు ఏమవుతుంది, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m0 స్క్వేర్ c స్క్వేర్ బై c స్క్వేర్ మైనస్ v స్క్వేర్ అవుతుంది. ఓకేనా, c స్క్వేర్ మైనస్ v స్క్వేర్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇటు మల్టిప్లై చేయండి, m స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m0 స్క్వేర్ c స్క్వేర్ అవుతుంది. ఓకేనా, దీని తర్వాత మనం ఏమవుతుంది, దీన్ని లోపల మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, m స్క్వేర్ c స్క్వేర్ మైనస్ m స్క్వేర్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m0 స్క్వేర్ c స్క్వేర్. ఓకేనా, ఈ ఈక్వేషన్ వచ్చాక మనం దీనికి డిఫరెన్షియేటింగ్ ఆన్ అబోవ్ ఈక్వేషన్. చూడమ్మా, ఆ వచ్చిన ఈక్వేషన్ మనం ఏం చేసాం, డిఫరెన్షియేటింగ్ చేయమంటున్నాడు. డిఫరెన్షియేటింగ్ ఆన్ అబోవ్ ఈక్వేషన్, డిఫరెన్షియేటింగ్ ఆన్ అబోవ్ ఈక్వేషన్. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి, దీనికి m స్క్వేర్కి డిఫరెన్స్ చేస్తే 2m, c స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి c స్క్వేర్ ఇంటూ dm, మళ్ళీ mకు చేయాలి కదా మైనస్. ఇప్పుడు చూడండి అమ్మా, m స్క్వేర్ v స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ మనం యూవీ ఫార్ములా అప్లై చేయాలి. యూవీ ఫార్ములా అప్లై చేయాలంటే ఏం చేయాలి చూడండి, దీనికి యూవీ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ m స్క్వేర్ అలానే ఉంచి దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 2v, మళ్ళీ వీకి చేస్తే dv ప్లస్ మళ్ళా mకు చేయాలి కదా. ఇప్పుడు v స్క్వేర్ని అలా ఉంచి 2m ఇంటూ dm ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం 0 అయిపోద్ది. ఓకే రైట్, మనం మళ్ళీ ఈ మైనస్ వాల్యూ లోపల మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది, 2mc స్క్వేర్ dm మైనస్ m స్క్వేర్ 2v dv ప్లస్ మైనస్ v స్క్వేర్ 2m dm ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ వచ్చిన వాల్యూలోంచి మనం 2mను కామన్ తీసుకుందాం. 2mను కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, 2mను కామన్ తీసాం. ఇక్కడ నుంచి 2m పోతే ఏమవుతుంది, c స్క్వేర్ dm మైనస్ ఇక్కడ 2m పోతే mv dv మైనస్ దీంట్లో 2m పోతే v స్క్వేర్ dm ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2m అటు పోతే ఏమి వెళ్తుంది మనం ఫైనల్గా, c స్క్వేర్ dm మైనస్ mv dv మైనస్ v స్క్వేర్ dm ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. ఓకేనా, ఈ c స్క్వేర్ dmని ఇలానే ఉంచి మైనస్ వాల్యూనన్నీ
ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్తే ఏమవుతాయి, పాజిటివ్ వాల్యూసే కదా. అప్పుడు ఏం మిగులుతుంది, c² dm ఈజ్ ఈక్వల్ టు mv dv ప్లస్ v² dm. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ ఎంతమ్మా, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 and 1 మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాక ఏం జరుగుతుంది, నౌ కంపేరింగ్ ఆన్ ఈక్వేషన్ 1 and 2. మనం చూడమ్మా, ఈక్వేషన్ 1 and 2ని మనం కంపేర్ చేసుకుందాం. ఈక్వేషన్ 1ని 2ని కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, dw ఈజ్ ఈక్వల్ టు c² dm మిగులుతుంది. ఓకేనా, dw ఈజ్ ఈక్వల్ టు c² dm మిగులుతుంది. ఏంటిది, కంపేరింగ్ ఆన్ ఈక్వేషన్ 1 and 2ని మనం కంపేర్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే రైట్, దిస్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఆర్ ఏదైనా అనుకోవచ్చు, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ అనుకోండి, మీ ఇష్టం. ఏంటి, వర్క్ డన్ బై ది ఎనర్జీ అయింది. అప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, డిఈ ఈజ్ ఈక్వల్ టు c² dm. ఓకే, ది అకార్డింగ్ టు ది రిలేటివిస్టిక్ మెకానిక్స్ ఆఫ్ థియరీ ఆఫ్ ఏ ఎనర్జీ అండ్ మాస్ ఆర్ బోత్ ఆర్ కన్సిడర్డ్. ఓకేనా, ఎనర్జీ అండ్ మాస్ వీటితో పాటు వెలాసిటీ కూడా రిలేటివిస్టిక్ థియరీలో ఏమవుతున్నాయి, కన్సిడర్ అవుతున్నాయి. అప్పుడు దాని యొక్క మాస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, మాస్ అనేది m0 to mగా చేంజ్ అవుతుంది. ఓకేనా, m0 to mగా చేంజ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు, దేర్ ఫోర్ ది టోటల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్. ఓకేనా, చూడమ్మా, ది టోటల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ డిఈ అవుతుంది. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, డిఈ వాల్యూ మనకు తెలుసు, ఏంటి, c² dm. E ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ m0 to m, డిఈ వాల్యూ ఏంటి, c² dm. ఈ m0 to m ఏంటి, m0 to mగా మాస్ అనేది చేంజ్ అవుతుంది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ m to m ఇంటూ c² dm మనకు వచ్చింది కదా, దానికి ఇంటిగ్రల్ చేయండి అమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ c² ఇంటిగ్రల్ ఆఫ్ m0 to m dm అవుతుంది. ఓకేనా, మనం దీనికి ఇంటిగ్రల్ చేస్తే లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ c² ఇంటూ m మైనస్ m0 అవుతుంది, ఓకే రైట్, తీసుకొని లోపల మల్టిప్లై చేయండి. E ఈజ్ ఈక్వల్ m లోపల మల్టిప్లై చేస్తే mc² మైనస్ m0 c² అవుతుంది. ఓకే రైట్, దేర్ ఫోర్ ది రెస్ట్ మాస్ యాడింగ్ ఆన్ above ఈక్వేషన్ ఏంటి, రెస్ట్ మాస్ m0 c². ఓకే, m0 c² అనే వాల్యూ దానికి యాడ్ చేయమంటుండే అబోవ్ ఈక్వేషన్కి. అప్పుడు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ mc² మైనస్ m0 c² ప్లస్ m0 c² యాడ్ చేసాం కదా రెస్ట్ మాస్ని. అప్పుడు m0 c² క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగిలింది, E ఈజ్ ఈక్వల్ mc². దిస్ ఈజ్ ద ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఆఫ్ రిలేషన్ యొక్క ప్రూఫ్ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ.